హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే ఒక మంచి అద్భుతమైన సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అండి. అదేంటంటే మహావిష్ణువుకి ఎలా అయితే 108 దివ్య దేశాలు అనేవి ఉన్నాయో మన భారతదేశంలో, అదేవిధంగా మహాశివుడికి కూడా 276 పాదలు పెట్టే శివస్థలాలు అయితే ఉన్నాయండి. వీటిని అయితే నాయనార్లు అయితే రచించారండి. ఇప్పుడైతే వాటిలో ఒక ఆలయమైన మొట్టమొదటి శ్రీ వాడారణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించబోతున్నాం. ఈ ఆలయం పంచసభల్లో కూడా ఒకటి. ఈ ఆలయాన్ని అయితే చోళరాజులు అయితే నిర్మించారు. అండ్ అదే కాకుండా ఈ ఆలయంలో స్వామివారు అయితే స్వయంభూగా అయితే వెలిసారు. ఈ ఆలయంలో అయితే కాళికాదేవికి మహాశివుడికి నృత్యం జరిగిన ప్రదేశం ఈ యొక్క వాడారణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి స్థలపుర నిర్మాణం అనేది తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనకు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకు బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయండి. మనం తిరుపతి నుంచి కానీ లేదంటే తిరుత్తని నుంచి కానీ అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. లేదంటే బస్సులు అయితే మనం తిరుపతి నుంచి కాంచీపురానికి అయితే వెళ్ళి కాంచీపురం నుంచి అయితే మనకు తిరువల్లంగాడికి డైరెక్ట్గా అయితే బస్సులు అయితే ఉంటాయి. అక్కడి నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. చూడండి, మనమైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి అయితే. మనం ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయితే మళ్ళీ అయితే మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే నేను చెప్పిన మీకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే. మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి ఆ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అండ్ అమ్మవారి టెంపుల్ చూసిన తర్వాత స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం, పదండి. ఈ ఆలయం తాలూకు స్థలపురాణ ప్రకారం అయితే మనం ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత అయితే స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మవారిని అయితే దర్శించుకుని ఆ తర్వాత అయితే స్వామివారిని అయితే దర్శించుకుందాం. కాళీ అమ్మవారి ఇక్కడ ఉగ్ర రూపంలో అయితే ఉంటారు, కానీ ఇక్కడ అమ్మవారి అయితే శాంత రూపంలో అయితే ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడ అమ్మవారికి అయితే ఆ మాట అయితే చెప్పి ఇక్కడ భక్తులకి నువ్వు శాంత రూపంలో అయితే ఆ దర్శనం అయితే కల్పించు, నేను దర్శించుకున్న తర్వాతే నా టెంపుల్ దగ్గర అయితే రావాలని స్వామివారి అయితే అమ్మవారికి అయితే మాట ఇస్తారు. ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ చూసాం కదా, అమ్మవారి టెంపుల్ని పక్కనైతే మనకు ఇక్కడ ముక్తి తీర్థం అయితే వస్తుంది. ఇది కోనేరు, స్వామివారి టెంపుల్కి అండ్ అమ్మవారి టెంపుల్ రెండింటికి ఇదేనండి కోనేరు. దీన్ని ముక్తి తీర్థం అని అయితే పిలుస్తారు. ఇది ఎంత ఉంటుందంటే ఇంచుమించు ఒక 600 to 800 మీటర్స్ అయితే పొడుగుంటుంది. ఈ కోనేరు చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ కోనేరుని అయితే మనం అలా చూసేసి మళ్ళీ అయితే మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారి గురించి అండ్ హిస్టరీ, ఆ గుడి యొక్క టెంపుల్ నిర్మాణం అవన్నీ అయితే తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా ముక్తి తీర్థము. ఈ తీర్థం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఈ వాటర్ కానీ ఈ వాటర్ దగ్గర ఆ మండపాలు అవన్నీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ తీర్థం అనేది. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ వాడారణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్లే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్ విషయానికి వస్తే, ఈ టెంపుల్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం, పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకు చరిత్ర విషయానికి వస్తే, ఈ ప్రాంతంలో అయితే 2 రాక్షసులు అయితే ఉండేవారు. సంబన్, నిశుంబన్ అనే 2 రాక్షసులు. వాళ్ళైతే శివుని కోసం అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేసి స్వామివారి కోసం అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై వాళ్ళకి ఏం వరం వాళ్ళు కోరుకోమంటే, అప్పుడు ఆ 2 రాక్షసులు అయితే వాళ్ళని చంపేటప్పుడైతే వాళ్ళ ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఒక శివలింగంగా అయితే మారాలని అయితే స్వామివారిని అయితే కోరుకుంటారు. అప్పుడు వాళ్ళ కోరిక మేరకు అయితే మహాశివుడైతే వాళ్ళిద్దరికైతే తదాసని చెప్తారు. స్వామివారు వాళ్ళు కోరికనైతే నెరవేర్చి స్వామివారి అయితే అదృశ్యం అవుతారు. అప్పుడు ఆ రాక్షసులు అయితే ఈ ప్రాంతంలో అదే దేవతలని, రాక్షసుల్ని, మునుల్ని వీళ్ళందరినీ అయితే ఎంతగానైతే ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు మహాశివుడు వీటినన్నిటినైతే గమనించి పార్వతీదేవికి అయితే చెప్తారు, నువ్వు కాళీ అవతారం అయితే ఎత్తి ఆ 2 రాక్షసుని అయితే సంహరించమని అయితే పార్వతీదేవికి అయితే మహాశివుడు అయితే ఆదేశిస్తారు. మహాశివుడు చెప్పిన ప్రకారం అయితే పార్వతీదేవి ఈ ప్రాంతంలోకి కాళికాదేవి అవతారం అయితే ఎత్తి ఆ 2 రాక్షసుని అయితే సంహరిస్తుంది. ఆ 2 రాక్షసులు మరణించిన తర్వాత అయితే ఆ వాళ్ళ యొక్క రక్తం నుంచి అయితే ఒక్క శివలింగం ఉద్భవించే దాని వల్ల అయితే అప్పుడు అమ్మవారు ఆ 2 రాక్షసుల యొక్క రక్తాన్ని అయితే అలానైతే తాగేస్తుంది. అప్పుడు అమ్మవారు ఆ రాక్షసుల యొక్క రక్తం తాగిన వల్లైతే అమ్మవారి యొక్క మతిస్థిమితం, అలానే అమ్మవారి యొక్క ఇంద్రియాలపైన అయితే జ్ఞానం అయితే కోల్పోతుంది. అప్పుడు అమ్మవారు కూడా ఒక రాక్షసురాలుగా అయితే దేవతలను అయితే ఇబ్బంది పెడుతూ అయితే వస్తుంది.
అప్పుడు మహాశివుడు వీటినన్నిటిని గమనించి ఆఖరికి స్వామివారి దీని యొక్క పరిష్కారం అయితే ఆలోచించాలని స్వామివారి ఈ ప్రదేశాలకు అయితే వస్తారు. స్వామివారి ఈ ప్రాంతం దగ్గరికి వచ్చిన వెంటనే కాళికాదేవి స్వామివారిని అయితే చూసి స్వామివారి పైన యుద్ధం చేయడానికి అయితే వెళ్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అలానే మహావిష్ణువు నారద మహర్షి వీళ్ళందరికీ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చి వాళ్ళిద్దరినైతే ఆపి వాళ్ళిద్దరికైతే ఒక పోటీ అనేది పెడుతుంది. ఒక పోటీ అనేది పెడతారు. అదేం పోటీ అంటే నృత్య పోటీలు అనేది పెడతారు. కాళికాదేవికి మహాశివుడికి నృత్యం చేయడానికి సంగీతం అయితే కావాలి కదా, ఆ సంగీతాన్ని అయితే బ్రహ్మదేవుడు మహావిష్ణువు అయితే ఆ అయితే అందిస్తారు. స్వామివారు 21 రకాల నృత్యాన్ని చేయగా అమ్మవారు కూడా తోచా తప్పకుండా అయితే ఆ అన్ని యొక్క నృత్యాన్ని అయితే చేస్తుంది. అప్పుడు మహాశివుడు ఇదంతా అయితే చూసి ఇంకా కాదనుకొని అయితే స్వామివారు అత్యంత వేగవంతమైన ఊర్ధ్వ తాండవం అయితే చేస్తారు. ఆ స్వామివారు చేసే ప్రతి ఒక్క నాట్యాన్ని అయితే అమ్మవారు తూచ తప్పకుండా అయితే చేసి స్వామివారికి పోటీగా అయితే నిలుస్తుంది. స్వామివారు ఊర్ధ్వ తాండవం చేస్తూనే స్వామివారి యొక్క కుడి చెవి పోగుని కింద వేసి కుడి కాలిపైన నిలబడుకొని ఎడమ కాలుతో అయితే ఆ పోగునైతే ఎత్తి స్వామివారి యొక్క చెవికైతే తగిలించుకుంటారు. ఈ యొక్క నృత్యాన్ని అనేది స్త్రీగా ఉన్న కాళికాదేవి అయితే చేయనందువలన అయితే అమ్మవారు స్వామివారి దగ్గర అయితే వచ్చి ఓటమిని అయితే అంగీకరిస్తుంది. అప్పుడు స్వామివారి ముందర అమ్మవారి ఓడిపోయినందువలన అయితే అమ్మవారు ఎంతో కోపంగా అయితే ఉంటారు. అప్పుడు స్వామివారు అమ్మవారి దగ్గర అయితే వచ్చి అమ్మవారిని శాంతించడానికి ఈ ప్రాంతంలో అయితే ఒక నృత్యాన్ని అయితే చేస్తారు. అప్పుడు అమ్మవారు అయితే శాంతిస్తారు. స్వామివారు అమ్మవారికి ఇంకో మాట కూడా ఇస్తారు. అదేమిటంటే, నా ఆలయం పక్కనైతే నువ్వు కూడా ఒక కాళికాదేవి శాంతరూపంగా అయితే దర్శనమిస్తావు. ముందు నీ ఆలయం దర్శించుకున్న తర్వాతే నా ఆలయం దర్శించుకుంటే వాళ్ళకి పుణ్యం కలుగుతున్నది స్వామివారు అమ్మవారికి అయితే మాట ఇస్తారు. అదే ప్రకారంగా మనం ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నటరాజ స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. అలానే మనకు స్వామివారు అయితే ఇక్కడ గర్భగుడిలో అయితే ఇప్పుడు నేను మీకు చెప్పిన చరిత్ర ప్రకారం అయితే కుడికాలి పైన నిలబడుకొని ఎడమ కాలుతో అయితే చెవిపోగు వేసుకున్నట్టే ఇక్కడైతే మనకు నటరాజ స్వామి అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మాదిరి అయితే స్వామివారి అయితే మనకు అక్కడ గర్భగుడిలో అయితే దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని రతిని సభాపతి ఈశ్వరరాణి, అమ్మవారిని శివగామి సుందరి అని అయితే పిలుస్తారు. ఇదండి నటరాజ స్వామి యొక్క పూర్తి స్థల పురాణం అయితే. ఇప్పుడైతే ఈ ఆలయంలోనే మహాశివుని యొక్క లింగం కూడా ఉంది. ఇప్పుడు ఆ యొక్క చరిత్ర విషయాన్ని అయితే తెలుసుకుందాం. అంటే వాడారణ్యేశ్వర స్వామి నుంచి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉండే శ్రీ వాడారణ్యేశ్వర స్వామి యొక్క చరిత్ర విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో అయితే ఒకప్పుడు ఒక పెద్ద అడవి అనేది ఉండేదండి. ఆ అడవి కింద అయితే ఒక మర్రి చెట్టు అనేది ఉండి, ఆ మర్రి చెట్టు కింద అయితే ఒక స్వయంభుగా వెలిసిన శివలింగం ఉండేది. వాడ అంటే తమిళంలో మర్రి చెట్టు అని, అరణ్యం అంటే అడవి అని, ఈశ్వరుడు అంటే మహాశివుడు అని అర్థం వస్తుంది. ఆ మూడింటిని కలిపితే శ్రీ వాడారణ్యేశ్వర స్వామి అని అయితే ఇక్కడ స్వామివారిని అయితే పిలుస్తారు. అదేవిధంగా దానికి సాక్ష్యంగా అయితే మనకు అప్పట్లో నుంచి అయితే ఆ మర్రి చెట్టు అనేది ఈలో అయితే ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ యొక్క మర్రి చెట్టు అనేది. మనం ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా ముందు మనం నటరాజ స్వామిని అయితే దర్శించుకొని ఆ తర్వాత అయితే స్వయంభుగా వెలిసిన శ్రీ వాడారేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు. నేను మీకు ముందు చెప్పినట్టేనే ఈ ఆలయం పంచసభల్లో ఒకటి. అంటే ఏందనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. పంచసభ అంటే మహాశివుడు విష్ణు నృత్యాన్ని ప్రదర్శించిన ప్రదేశాలనే పంచసభ అని అయితే పిలుస్తారు. వీటినే పంచసభలు, పంచ ప్రాంతాలు అని కూడా పిలుస్తారండి. ఇవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శ్రీ వాడారణ్యేశ్వర స్వామి టెంపుల్లోని రత్న సభ, చిదంబరం నటరాజ స్వామి ఆలయంలోని కనక సభ, మీనాక్షి అమ్మవారి ఆలయంలో రజిత సభ, తిరునల్వేలి నెల్లయ్యప్పర్ ఆలయంలో తామ్ర సభ, కుట్రాలంలోని కుట్రాలనాథర్ ఆలయంలో చిత్రసభ. ఈ 5 ప్రాంతాలు అయితే మహాశివుడు ఆయన యొక్క విశ్వనృత్యాన్ని అనేది చేశారు. అందువలన ఈ 5 ప్రదేశాలను అయితే పంచసభలను అయితే వర్గీకరిస్తారు. అండ్ అదే కాకుండా నేను మీకు ఇంట్రోలోనే చెప్పాను, మనం ఈ వీడియో నుంచి అయితే 276 పాదలపెట్ట శివస్థలాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నామని. అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. 276 పాదలపెట్ట శివస్థలాలు అంటే వీటిని 276 దేవర పాదలపెట్ట శివస్థలాలు కూడా అని పిలుస్తారు. అంటే ఏమిటంటే నాయనార్లు అంటే 63 మంది నాయనార్లో ముగ్గురైన సంబందర్, అప్పర్, సుందరార్ అనే 3 నాయనార్లు అయితే కవులు మన హిందూ మతంలోని శైవ శాఖ యొక్క అత్యుత్తమైన దేవుడైన శ్రీ మహాశివుని అయితే స్ఫూర్తిస్తూ పాడిన శ్లోకాలని పాదలపెట్ట శివస్థలాన్ని అయితే పిలుస్తారు. వాళ్ళు కొన్ని దేవాలయాలు అయితే శ్లోకాలకైతే పాడారు.
వాటిని 276 పాదలపీఠ శివస్థలాన్ని అయితే పిలుస్తారు. ఈ 276 శివాలయాలు అనేది మన భారతదేశంలో 273 శివాలయాలు, శ్రీలంకలో 2, నేపాల్లో 1, మొత్తం కలిపితే 276 శివాలయాలు అనేది అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఆలయం తాలూకు స్థల పురాణం ప్రకారం అయితే నటరాజ స్వామి గురించి, వాడారణేశ్వర స్వామి గురించి, పంచసభై, అలానే 276 పాదలపీఠ శివస్థలాలు వీటన్నిటి గురించి అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అయితే ఈ ఆలయం తాలూకా నిర్మాణం విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణం విషయానికి వస్తే, ఈ ఆలయాన్ని చోళరాజులైన పరాంతక చోళ అయితే నిర్మించారని చెప్తారు. అదే కాకుండా ఈ ఆలయంలో అయితే 5వ శతాబ్దానికి చెందిన చోళరాజులు, అలానే విజయనగర రాజులు, పాండ్యరాజులు వీళ్ళ యొక్క శాసనాలు కూడా ఈ ఆలయంలో అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం తిరువల్లంగాడు అనే పిలిచే ప్రాంతాన్ని అయితే అలంగాడు అనేది పిలిచేవారు. అది కాలక్రమేణా అయితే ఇలా తిరువల్లంగాడుకి అయితే మారింది. ఈ ఆలయం అనేది ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం యొక్క హిందూ మత ధర్మాదాయ శాఖ వాళ్ళ యొక్క పరిపాలన అయితే నడుస్తుంది ఉందండి. ఈ ఆలయం మొదట్లోనే మనకు ఈ ఆలయం తాలూకా 5 అంతస్తుల కలిగిన రాజగోపురం అనేది కనిపిస్తుందండి. ఈ రాజగోపురం కూడా చూడడానికి మనకైతే ఎంతో అద్భుతంగా, చాలా గంభీరంగా అయితే ఉంది. అలానే ముందుకెళ్తే ఇంకొక రాజగోపురం అనేది కనిపిస్తుంది. ఈ రాజగోపురం ముందరనే అయితే మనకు ఒక చిన్న మండపం అనేది ఉంటుంది. ఆ మండపంలో మనకు ఈ రాజగోపురం పక్కన అయితే నూరుకాల మండపం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ యొక్క నూరుకాల మండపం అనేది. ఈ మండపంలో అయితే మొత్తం 100 స్తంభాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం ఈ మండపాన్ని అయితే ఇక్కడ స్వామివారి యొక్క ఉత్సవ రథాలు వాటిని అయితే పెట్టడానికి అయితే ఉపయోగిస్తున్నారు. అలానే ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, మహామండపం, గర్భాలయం ఇవన్నీ అయితే మనకు దర్శనం అయితే ఇస్తాయి. ఈ ఆలయం తాలూకా నిర్మాణం అనేది మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అంత అద్భుతంగా అయితే ఉంది ఈ ఆలయం తాలూకా నిర్మాణం కానీ, ఈ ఆలయం తాలూకా మెయింటెనెన్స్ అయితే కానీ. ఈ ఆలయం ఇప్పుడు మీరు చూసినాం కదా, ముందైతే ఇలా అయితే ఉండిందండి. ప్రెజెంట్ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నదో. మొత్తం అయితే పెయింటింగ్స్ అవన్నీ అయితే చేసి న్యూగా అయితే కన్స్ట్రక్షన్ చేసి మొత్తం అయితే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ అయితే ఈ టెంపుల్ మొత్తం అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయం తలక స్థల పురాణం, అలానే నిర్మాణం ఇవన్నీ అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సాక్షాత్తు మహాశివుడే అమ్మ అని పిలిచిన ఒక అమ్మవారి యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాం. మహాశివుడు అమ్మ అని పిలిచిన అమ్మవారి పేరు అయితే కారైకాల్ అమ్మయార్ అని అయితే పిలుస్తారు. ఈ అమ్మయార్ అనే ఆమె 63 నాయనరులో కూడా ఒకరి. ఈమె మహాశివుడి యొక్క దర్శనం కోసం అయితే కైలాసానికి తలకిందులకైతే నడుచుకుంటూ అయితే స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారి అయితే దర్శించుకుంటుంది. అమ్మవారి యొక్క భక్తికి మెచ్చిన మహాశివుడు అయితే ఈ ప్రాంతంలో అంటే తిరువల్లంగాడులో ఆయన వేసిన విశ్వనృత్యాన్ని అయితే వచ్చి ఆ యొక్క అమ్మవారిని అయితే వచ్చి చూడమని అయితే చెప్తారు. అప్పుడు మహాశివుడు వేసిన ఊర్ధవ తాండవం చూడడానికి ఆ అమ్మవారి వారు కూడా ఈ ప్రాంతం దగ్గరికి అయితే వస్తారు. అందువలనైతే ఈ ప్రాంతంలో అయితే ఆ అమ్మవారి వారికి కూడా ప్రత్యేకంగా ఒక మందిరం అయితే ఉండాలి. ఆ మందిరం అనేది మన నటరాజ స్వామి ఆలయం వెనక భాగంలో అయితే ఉంటుంది, చూడొచ్చు. ఓకే, ఇదండి ఈ ఆలయం తాలూకా స్థల పురాణం, నిర్మాణం, చరిత్ర ఇవన్నీ అయితే నేను మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ యొక్క ఆలయాన్ని అయితే దర్శించుకోవడం. ఇక పైన వచ్చే ఈ 276 పాదలపీఠ శివస్థలాల్లోని వీడియోస్ మీరు బాగా ఆదరిస్తారని నమ్ముతూ, మన ఛానల్లో ఇంతకుముందు అయితే కాణిపాకం, అర్ధగిరి, అలానే పుట్లూరు అంగాల పరమేశ్వర అమ్మవారి ఆలయం ఇవన్నీ అయితే ఉన్నాయి, చూడండి. ఆ వీడియోస్ తాలూకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియోకి నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్. జై హింద్.